ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, మనము మహాభారతాన్ని రెండో సంవత్సరం అయోధ్య రాముడు మనము మహాభారతాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాము అంటే అది అమ్మవారి యొక్క సంకల్పం. ఏ కార్యం జరగాలన్నా కూడా భగవంతుని అనుగ్రహం లేనిది ఆ కార్యం జరగదు, ఏదైనా కానీ నిరాటంకంగా ఇట్లాంటి అత్యద్భుతమైనటువంటి ధర్మసారమైనటువంటి ధర్మశాస్త్రమైనటువంటి ఈ గ్రంథాన్ని మనము వినడము, దానివలన వచ్చేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. చాలామంది అంటారు వింటూనే మారుతారా సార్ అని చెప్పేసి. ఎంతోమంది వింటున్నారు కదా, మరి మారుతారా అని చెప్పేసి అంటుంటారు. కానీ ఏకాగ్రతతో వినేటువంటి వాళ్ళకి, విశ్వాసంతో వినేటువంటి వాళ్ళకి ఫలితం అనేది ఎప్పటికైనా లభిస్తుంది. అది తథ్యం లభిస్తుందన్నమాట. కాబట్టి ఆ వినడంలోనే మనము ఏకాగ్రత అనేటువంటిది కనపరచాలి. విశ్వాసం అనేది కూడా చాలా అవసరం. అంటే విశ్వాసం లేనటువంటి భక్తి వాసన లేని పువ్వు లాంటిది అంటారు. అంతే కదా. ఫెయిత్ కెన్ మూవ్ ద మౌంటైన్స్ అంటారు. అంటే విశ్వాసం అనేటువంటిది మనము ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని దాంట్లో ఉంచగలిగితే ఆ విశ్వాసం యొక్క శక్తి దేన్నైనా కదిలిస్తుంది అని వివేకానంద స్వామి వారు అంటారు. మనకి ఈరోజు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు. అన్నీ చదువుతున్నాం, అన్నీ వింటున్నాం, కానీ దేని మీద విశ్వాసం అనేటువంటిది లేదు. ఇలా జరుగుతుందా అని క్వశ్చన్స్ వేసుకోవడము, ఇలా జరిగిండొచ్చినేమో అనేటువంటి అనుకోవడం, ఇట్లా క్వశ్చన్స్తోనే సతమతమవుతున్నాం. సమాధాన స్థితిలో లేం మనం. ఆ సమాధాన స్థితిలో ఉన్నప్పుడే మనకు శాస్త్రం అనేటువంటిది వంటపడుతుంది. ఎందుకంటే ఏ యొక్క గొప్ప వాళ్ళ యొక్క చరిత్రను మనము నిందించకూడదని చెప్తారు. ఏ యొక్క శాస్త్రాన్ని అసూయతో వినకూడదంట. అసూయతో వినకూడదంట. ఏ యొక్క శాస్త్రాన్ని మనం అసూయతో వినకూడదంట. ఏ ఒక్క శాస్త్రాన్ని కూడా దాంట్లో ఉండేటువంటి పాత్రలు నిందించకూడదంట. కించపరిచే విధంగా ఉండకూడదు, నిందించకూడదు అని చెప్తారు. కాబట్టి వాటిని నిందించకూడదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ పాత్రలు ఆ విధంగా భగవంతుడు దాన్ని ప్రవేశపెట్టినాడు అన్నమాట. చెడ్డవాడి వల్ల మనము ఏం నేర్చుకోవచ్చు అంటే అట్లా ఉండకూడదని నేర్చుకుంటాం. మంచివాడి వల్ల అలా ఉండాలని నేర్చుకుంటాం. బ్యాడ్ పీపుల్ గివ్ ద ఎక్స్పీరియన్స్, వరెస్ట్ పీపుల్ గివ్ ద లెసన్స్ అంటారు. గుడ్ పీపుల్ గివ్ ద మెమరీస్ అంటారు. అంతా కాబట్టి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి మనం నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. కాబట్టి దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని చెప్తుంది. మరి నిన్న మనము తీసుకున్నాం, అర్జునుడు ద్రౌపదిని మత్స్యయంత్రాన్ని భేదించడం ద్వారా ద్రౌపది అతని మెడలో వరమాల వేయడం అనేటువంటి జరుగుతుంది. దీంతో అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు, అక్కడ ఉండేటువంటి అనేక మంది రాజులు కూడా ఒక బ్రాహ్మణునికాయ ఇచ్చేది, మేమంతా ఇంత గొప్పగా వచ్చాము ఇక్కడికి, కానీ స్వయంవరంలో పాల్గొనకపోయినా అతనికి ద్రౌపది దక్కకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా దండెత్తినారనమాట. దండెత్తిన తర్వాత భీమార్జునులు వాళ్ళకి సహాయం చేసి మొత్తం అందరినీ కూడా ఓడించేసినారు. అక్కడ ఉండేటువంటి ఎవరెవరైతే రాజులు ఈ ద్రౌపదిని సైన్యం మీదకి వచ్చినారో వాళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా మట్టి కనిపించినారు భీమార్జునులు కలిపి. సో ఈ విధంగా భీమార్జునులు కర్ణశల్యాదులు జయించి ఇప్పుడు ద్రౌపదిని తీసుకునే పోతున్నారు అన్నమాట. అంతమంది రాజులు ఒకేసారి ద్రౌపది మీద పడడం వల్ల మహాబలవంతులైనటువంటి భీముడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. ఆ విధంగా అజివాణి విదుత్వంత కరకాంక్ష ద్విజస్తుభ పుష్టితే భీర్మ కర్తవ్యం వయం యోస్తమహే వరాన్ అంటున్నాడు. అంటే బ్రాహ్మణులు తమ కృష్ణాంజనాలు కమండలాలను విసురుతూ మేము శత్రువులతో యుద్ధము చేస్తాము,
భయపడవలసిన పని లేదు అంటున్నారు. అలా అంటున్న విప్రులతో అర్జునుడు నవ్వుతూ, మీరు ప్రేక్షకులై నా పక్క నిలవండి చాలు అంటున్నాడు. మీరు నిలవండి అయ్యా చాలు, మీరేమి పెద్దగా చేయొద్దండి, మీరు నా పక్కన నిలబడితే నాకు బలం అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి నా పక్కన నిలబడండి అని చెప్తున్నాడు. బుసలు కొట్టే పాముల్ని మంత్రాలతో నివారించినట్లు నేను వందల కొలది సూటి వాడి బాణాలను ప్రయోగించి వీరిని వారిస్తాను. నేను ధనుర్ధారిలో ఎన్నో విషయాలను నేను నేర్చుకున్నాను. ఆ వందల కొద్ది సూటి వాడి బాణాలను ప్రయోగించి వాళ్ళందరినీ కూడా నేను నిలువరిస్తాను అంటున్నాడు. ఇలా అని మహాబలవంతుడైన అర్జునుడు శుల్కంగా పొందిన తన ధనస్సును వంచి భీమునితో కూడి చలించని పర్వతంలా నిలిచినాడు. ఒక చలించని పర్వతంలా నిలిచి రెండు ఏనుగులపై పడ్డట్టు భీమార్జునులు, కర్ణుడు మొదలైన వారిపై పడ్డారు. శల్యుడు, కర్ణుడు వీళ్ళందరినీ కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఓడించాలనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా వెళ్ళాడు. యుద్ధానికి వచ్చిన రాజులు ఇలా పరుషంగా మాట్లాడారు. యుద్ధానికి వచ్చిన ద్విజులను కూడా చంపవచ్చు అన్నారు. యుద్ధానికి వచ్చినటువంటి ద్విజులను కూడా మనం సంహరిస్తాం, మనకేం ప్రాబ్లం లేదు. యుద్ధానికి వచ్చినటువంటి రాజులు, యుద్ధానికి వచ్చిన ద్విజులను వీళ్ళని కూడా సంహరిస్తాం, కావాలంటే బ్రాహ్మణులు కూడా సంహరిస్తాం మేము అంటున్నారు. ఇలా అని రాజులంతా బ్రాహ్మణులను పారదోలారు. అందులో మహా తేజస్విని కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్ళాడు. ఆడ ఏనుగు కారణంగా ఒక ఏనుగు మరొక ఏనుగుతో పోరాడినట్లు యథార్థి అయిన ముద్రరాజు శల్యుడు భీముని ఎదిరించినాడు. కర్ణుడు అర్జునుని ఎదిరించినాడు అన్నమాట. ఈ యుద్ధంలో దుర్యోధనాదులంతా బ్రాహ్మణులతో అప్రయత్నంగా మృదువుగా యుద్ధం చేశారు. అర్జునుడు ధనస్సును బాగా లాగి వంచి మీద పడుతున్న కర్ణుని వాడి బాణాలతో కొట్టినాడు. తీక్షణమైన తేజస్సు గల బాణాల వేగంతో వడులు తెలియక కర్ణుడు అతి కష్టం మీద అర్జున్ని ఎదుర్కొన్నాడు. అతి కష్టమైపోయింది అర్జున్ని ఎదుర్కోవడం కూడా, కర్ణునికి అతి కష్టమైపోయింది, అతి కష్టంగా ఎదుర్కొన్నాడు. వారిద్దరూ వర్ణింపరాని నేర్పు కలిగినటువంటి వారు, ఒకరినొకరు జయించాలని క్రోధంతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. కర్ణుడు, అర్జునుడు ఇద్దరు కూడా. నీ బాణానికి సమాధానం చూసావా, నా బాహుబలం ఎంతటిదో చూడు అంటూ వీరోక్తులు పలుకుతూ వారు యుద్ధం చేస్తున్నారు. నా బాణం చూడు అని వీరోక్తులు పలుకుతూ వారు యుద్ధం చేస్తున్నారు. ఇద్దరు కూడా భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు భుజ పరాక్రమం ఈ భూమి మీద సాటి లేనిదని గ్రహించి కర్ణుడు కోపంతో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు మేటివాడు, ధనుర్ధారి. ఆల్రెడీ ద్రోణుడు పొగిడినాడు. ఏమని? నాకు ఉత్తమ శిష్యుడు అంటే ఎవరప్పా అంటే అర్జునుడే, నాకు వేరే వాళ్ళు ఎవరు కాదు. అట్లాంటి ధనుర్విద్యను ఆయన ప్రదర్శిస్తున్నాడు కాబట్టి ఆయనే ఉత్తమ శిష్యుడు అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేశాడు. అస్త్రాన్ని కూడా ఇది చేశాడు కాబట్టి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని కూడా సాధించినాడు. అనేక అస్త్రాలను దేవతల నుంచి కూడా సాధించినాడు కాబట్టి ఆ అర్జునుడు మేటి అయినటువంటి వీరుడు, గొప్పవాడు. విలువిద్యలో, ధనుర్విద్యలో సమానమైనటువంటి వాడు ఎవరు లేరు, అర్జునుడికి సమానమైనటువంటి వాడు ఎవరు లేరు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నాడు. కాబట్టి అర్జునుడు ప్రయోగించిన వేగవంతమైన బాణాలను కర్ణుడిని ఖండించి బిగ్గరగా అరిచాడు. దానికి సైనికులు ప్రశంసించినారు. కర్ణుడిని ఖండించి బిగ్గరగా అరిచేసినారు. కర్ణుడు ఇలా అన్నాడు, విప్రోత్తమ, యుద్ధంలో నీ భుజ పరాక్రమానికి సంతోషిస్తున్నాం. దుఃఖము చెందకుండా శాస్త్రార్థాలతో విజయం పొందుతున్నందుకు కూడా నాకు చాలా సంతోషిస్తున్నాను. కానీ ఆయన అర్జునుడని వీళ్ళకి తెలియదు. విప్రోత్తమ అంటున్నాడు అంటే ఆయన బ్రాహ్మణుడు వేషంలోనే ఉన్నాడు. ఆయన అర్జునుడు అని తెలియదు. కానీ నాకు చాలా సంతోషమైతే అందయ్యా, నువ్వు ఇచ్చినటువంటి బాణాలకు నేను కొద్దిగా భయపడుతున్నాను, ఎదిరించలేకుండా పోతున్నాను. మరి ఇంత గొప్ప ధనుర్విద్య అనేటువంటిది నీకు ఉండడం అనేటువంటిది ఎలా ఉంది? శస్త్రాలతో విజయం పొందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. విప్రోత్తమ, నువ్వు సాక్షాత్తు ధనుర్వేద అయినటువంటి పరశురాముడవా, ఇంద్రుడవా, సాక్షాత్తు ఉపేంద్రుడవా? ఎవరయ్యా నువ్వు? ఇంత బ్రాహ్మణులకి ఇంత ధనుర్విద్య రావడం అనే వేదం వస్తుంది, మంత్రాలు వస్తాయంటే ఒక రకంగా చెప్పవచ్చు. కానీ ధనుర్విద్యలో ఇంత గొప్పవాళ్ళు బ్రాహ్మణులు ఎలా ఉంటారు? నువ్వెవరో ఈ శక్తి కాదు, నువ్వు పరశక్తిగా ఉంటావు, నువ్వు అద్భుతమైనటువంటి శక్తిగానే ఉంటావు. కాబట్టి నువ్వు ఉపేంద్రుడవా,
నువ్వు ఇంద్రుడువా, నువ్వు పరశురాముడువా అని అంటున్నాడు కర్ణుడు. నిన్ను కప్పిపుచ్చుకోవడానికి విప్రరూపం ధరించి బహుపరాక్రమంతో నాతో ప్రతియుద్ధం చేస్తున్నావు అనుకుంటున్నాను. నువ్వు విప్రరూపం ధరించి చేస్తున్నావు అనుకుంటున్నాను. అంటే నువ్వు నీ వేషము తెలియకుండా ఉండడానికి నువ్వు విప్రరూపంలో వచ్చినావా, నువ్వు ఎవరో వీరుడయ్యే ఉంటావు నువ్వు అని చెప్పేసి అతను మొదలు పడుతున్నాడు. కోపించిన నన్ను యుద్ధంలో ఎదిరించాలంటే సాక్షాత్తు ఇంద్రుడైనా కావాలి, అర్జునుడైనా కావాలి, అంతేగాని మరొకరికి సాధ్యం కాదు. రెండోది కరెక్ట్ గెస్ చేసేసినాడు అనమాట. ఎందుకంటే కోపించిన నన్ను యుద్ధంలో ఎదిరించాలంటే సాక్షాత్తు ఇంద్రుడైనా కావాలి లేదా అర్జునుడైనా కావాలి, అంతేకాని మరొకరికి సాధ్యం అనేటువంటిది కాదు అని చెప్తున్నాడు. యుద్ధంలో శ్రేష్ఠుడైన శస్త్రాలు తెలిసిన బ్రాహ్మణుడును, బ్రహ్మాస్త్రం ఐంద్రాస్త్రం నిష్ఠగా గురూపదేశంతో పొందాను. నిన్ను జయించడానికి యుద్ధంలో నిలిచాను. వీర స్థిరపడు. వైశంపాయనుడు అర్జునుడు ఇలా వైశంపాయనుడు చెప్తున్నాడు. అర్జునుడు ఇలా అనగానే కర్ణుడు బ్రహ్మ తేజస్సు జయింప సఖ్యం కానిదని భావించి యుద్ధం నుంచి వెనుదిరిగినాడు. ఆ తేజస్సును, ఆ బాణాలను అన్నింటినీ చూసిన తర్వాత ఆయన ఓటమిని ఒప్పుకొనేసినాడు. ఇంకా అయ్యలేదురా, నన్ను చంపేస్తారు వీళ్ళని చెప్పేసి ఇంకెట్లన్నా వెనుదిరగడం మంచిది, ఇంకా ఈ కాంపిటీషన్లో మనము ఉండలేము, బ్రహ్మ తేజస్సు జయింప సఖ్యం కాదు. అంతలో అతనిలో బ్రహ్మ తేజస్సు కనపడుతుంది. అంటే ఇంద్రుడు అంతటి వాడే కదా ఆయన, ఇంద్రుడు అంతటి వాడు, ఆయనలో బ్రహ్మ తేజస్సు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ తేజస్సుని ఎవరు జయింపరానటువంటి తేజస్సు అది అని చెప్పేసి ఆయన యుద్ధం నుంచి వెనుదిరిగినాడు. మరొక చోట వీరులైన శల్య భీమసేనులు వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. శల్యుడు భీముడు. ఇంకొక చోట ఇద్దరు బలవంతులు, యుద్ధం బాగా తెలిసిన వారు, విద్యాబలం రెండు పుష్కలంగా ఉన్నాయి. వారిని ఒకరొకరు ఆహ్వానించుకొని మదపుటేనుగుల్లా తలపడుతున్నారు. పిడికిళ్లతో మోకాళ్లతో ఒకరినొకరు పొడుచుకుంటూ, లాక్కుంటూ, విసురుకుంటూ, తోసుకుంటూ ఈ విధంగా యుద్ధం చేస్తూనే ఉన్నారనమాట. ఒకరినొకరు లాక్కున్నారు, పిడికలతో పొడుచుకున్నారు. భయంకరమైన ధ్వని వస్తూ ఉంది. పెద్ద బండరాయి పడినట్టు శబ్దంతో పరస్పరం కొట్టుకుంటున్నారు. ఆ విధంగా అలా కొంతసేపు ఒకరినొకరు కొట్టుకున్నారు. అందులో భీముడు చేతులతో శల్యుని ఎత్తిపట్టి నేల మీద కొట్టాడు. బ్రాహ్మణులంతా నవ్వుకున్నారు. ఎత్తి కొట్టేసినాడు ఒకేసారి. ఇంతలో ఆశ్చర్యం ఏమిటంటే పురుష శ్రేష్ఠుడైన భీముడు బలిష్ఠుడైన శల్యుని నేలకు కొట్టాడే కానీ చంపలేదు. నేలకు కొట్టాడు కానీ అతన్ని చంపలేదన్నమాట. భీమసేనుడు శల్యుని నేలకు కొట్టేసరికి శల్యునికి కర్ణునికి అవమానం కలిగింది. ఇంకా అవమానం అయిపోయింది. ఈయన వెనుదిరిగినాడు. ఆ బ్రహ్మ తేజస్సుతో నేను పోరాడలేను అని చెప్పేసి వెనుదిరిగినాడు. అదేవిధంగా శంకించిన రాజులంతా భీముని చుట్టుముట్టినారు. అందరూ కలిసి ఇలా అన్నారు, ఈ ఉగ్రోత్తములిద్దరూ సాధువులు, వీరు ఎవరి పుత్రులు, ఎక్కడ ఉంటారో తెలుసుకోండి. మొట్టమొదటి వీళ్ళ అడ్రస్ తెలుసుకోవాలి మనం. ఎవరు వీళ్ళు అసలు? మొత్తం ఇక్కడ ఉండేటువంటి అందరి రాజుల్ని కూడా మట్టి కనిపించేసినారు. ఎవరు వీళ్ళు? దేవతల, అభూత శక్తుల? ఎవరు వీళ్ళు తెలుసుకోవాలి మనం ఫస్ట్ అని చెప్పేసి పరశురాముడు, ద్రోణుడు, అర్జునుడు తప్ప ఎవరైనా యుద్ధంలో కర్ణుని ఎదిరించగలరా? కర్ణుడు, కృపుడు తప్ప దుర్యోధను ఎదుట యుద్ధంలో నిలవగల వారిని ఎవరు? బలవంతుల్లో ఉత్తమమైన ముద్రరాజు శల్యుని యుద్ధంలో పడగొట్టడానికి బలరాముడో, భీముడో, దుర్యోధనుడో కావాలి. ఇతరులకు సాధ్యం కాదు. బ్రాహ్మణులతో యుద్ధం ముగించండి. అపరాధం చేసిన బ్రాహ్మణులు నిత్యము రక్షింపదగిన వారు. అందుచే ముందు వారిని ప్రసన్నులు చేసుకుని మళ్ళీ కావాలంటే వారితో సంతోషంగా యుద్ధము చేస్తాం. ఇలా అంటున్న రాజులను మిగిలిన వారందరూ చూసి యుద్ధంలో వారి పరాక్రమం చూసి భీమార్జునులు ప్రసన్నులైనారు. వాళ్ళు కూడా బ్రాహ్మణులు కూడా యుద్ధం చేస్తున్నారు వీళ్ళతో పాటు. వాళ్ళ యొక్క యుద్ధాన్ని చూసి కూడా వీళ్ళు ప్రశంసిస్తున్నారంట. ఎవరు? భీమార్జునులు అందరూ కూడా. భీముడు అద్భుత కృత్యం చూసి వారిద్దరిని కుంతీసుతులని ఊహిస్తున్న కృష్ణుడు ఈ రాజులను ధర్మపూర్వకంగా లభించింది ఆమె అని అనుసరించి యుద్ధాన్ని నివారించినాడు. శ్రీకృష్ణుడు దాన్ని నివారించేసినాడు. ఇలా నివారించబడిన యుద్ధ విచారుడైనటువంటి రాజు ఆశ్చర్యంతో తమ నివాసాలకు వెళ్ళారు. బ్రహ్మతరంగా రంగము సమాప్తమైంది. ద్రౌపది బ్రాహ్మణుల చేత వరించబడింది. అక్కడ వచ్చిన వారంతా చెప్పుకుంటూ వెళ్ళిపోయినారు. బ్రాహ్మణులే చేసుకున్నారు. ఎవరు రాజులకు
ఈ యొక్క మత్స్య యంత్రాన్ని కొట్టడానికి చేత కాలేదు. ఒక బ్రాహ్మణోత్తముడు ద్రౌపదిని వరించడం అనేటువంటి జరిగింది. ద్రౌపది కూడా ఆమెను వరించింది అని చెప్పి అందరూ చెప్పుకుంటూ పోతున్నారంట. రౌజ జీవాలు దాల్చిన బ్రాహ్మణులతో పరివేష్టించబడి భీమార్జునులు కష్టం మీద వెళ్ళారు. ఆ జనసమర్థం నుంచి విముక్తులై శత్రువులను చూస్తూ ఉండగా భీమార్జునులు ఇరువురు ద్రౌపదిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయినారు. అందరూ చూస్తుండగానే ద్రౌపదిని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయినారు. వారందరూ కూడా పూర్ణిమ నాడు మేఘాల నుంచి విడిపడి ఉదయించిన సూర్యచంద్రులాగా శోభించారు. అంటే వాళ్ళు ఏ వేషంలో ఉన్నప్పటికీ కూడా దైవాంశ సంభూతులు కాబట్టి వాళ్ళలో ఆ తేజస్సు, ఆ యొక్క టీవీ, ఆ యొక్క పరాక్రమము, ఆ యొక్క విద్య, గుణము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా వాళ్ళలో గొప్పదిగా ఉన్నాయన్నమాట. వాళ్ళలో వారిద్దరూ పూర్ణిమ నాడు మేఘం నుంచి విడబడి ఉదయించిన సూర్యచంద్రులాగా శోభించినారు. కానీ వారి తల్లి భిక్షకాలమైన పురుషులు రాకపోయేసరికి కీడును శంకిస్తూ పరిపరి విధాలుగా చింతించింది. ఇంతకాలమైనా మా వాళ్ళు పోయినారు అక్కడికి ఆ స్వయంవరం చూడడానికి, ఇంతవరకు రాలేదు. వాళ్ళకి ఏమైనా కీడు జరిగిందా, అక్కడ ఏమైనా యుద్ధం జరిగిందా అని చెప్పేసి ఆమె పరిపరి విధాలుగా కుంతి శంకిస్తూ ఉందంట. కౌరవులు వీరిని తెలుసుకుని చంపవేయలేదు కదా. ఈమెకు అదొక భయం. ఈ పాండవులని ఎక్కడ తెలుస్తుందో, వీళ్ళు కౌరవులు కూడా అక్కడ వచ్చింటారు కాబట్టి చంపివేస్తారేమో. మాయవులైన రాక్షసులు చంపలేదు కదా. మహాత్ముడైన వ్యాసుని మాటలు కూడా విపరీతమయ్యాయా అంటే వ్యాసుడు వీళ్ళని తెలుసుకొని చెప్పినాడు. మీకు ముందున్న కాలము చాలా బృహత్తరమైనటువంటి కాలము, మీకు చాలా మంచి జరిగే కాలము అని చెప్పేసి ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది వ్యాసుడు. ఆ విధంగా కొడుకుల మీద ప్రేమతో అలా అనుకుంటా ఉంది. మేఘాలతో నిన్న దుర్దినంలాగా ప్రజలంతా సర్దుమడి నిద్రపోసాగారు. అప్పుడు మధ్యాహ్న మేఘాలు ఆవరించబడిన సూర్యుని వలె బ్రాహ్మణులతో పరివృతుడై అర్జునుడు కుమ్మరి ఇంటిలోకి ప్రవేశించినాడు. ఆ కుమ్మరి ఇంటిలోనే వాళ్ళు ఆశ్రయం పొందారు. ఆ కుమ్మరి ఇంటిలోకి వాళ్ళు ప్రవేశించినారు. ద్రౌపదిని 5గురు వివాహమాటను గురించి సమాలోచనం చేశారు. ఏమని? మహానుభావులు నరోత్తములైన భీమార్జునులు కుమ్మరి ఇంటికి వెళ్ళి తల్లితో అమ్మ భిక్ష తెచ్చాము అన్నారు. కుటీరంలో ఉన్న కుంతి కొడుకులను చూడకుండానే అందరూ కలిసి భుజించండి అని వెంటనే ద్రౌపదిని చూసి అయ్యో ఇలా అన్నావేమిటి అని బాధపడింది. పరమ ప్రఖ్యాతి వహించిన ద్రౌపది యొక్క చెయ్యి పట్టుకొని కుంతి ధర్మలోప భయంతో చింతిస్తూ ధర్మరాజుతో ఇలా అంది. ఏమిది ఇలా జరిగింది, ఎవరు ఈమె అనేటువంటి ఒక సందిగ్ధత ఆమెలో ఏర్పడిందనమాట. ఈ విధంగా ఏర్పడింది. అంటే ఇక్కడ తెలిసిపోయింటుంది ఆమెకు ఎట్లా వీళ్ళు స్వయంవరంలో జయించినారని చెప్పేసి, ఎట్లా ఈ విధంగా ద్రౌపది వచ్చింది అని చెప్పేసి ఆమె తెలుసుకొని ఉంటుంది. ఈమె ద్రుపద మహారాజు యొక్క కుమార్తె. నీ తమ్ములు నా దగ్గరకు తీసుకుని వచ్చి భిక్ష తెచ్చామన్నారు. వెంటనే నేను కలిసి భుజించండి అని ప్రమాదపడి కురోత్తమ నేను మాట్లాడింది సత్యంగా ఎలా అవుతుంది? పాంచాలరాజు కుమార్తె దరిదాపులకు అధర్మం ఎలా రాకుండా ఉంటుంది? అధర్మ విలాసాలు ఆమెను పొందకుండా ఎలా ఉంటాయి? కుంతి ఇలా అనేసరికి తెలివైన ధర్మరాజు కొద్దిసేపు ఆలోచించి కుంతిని ఊడయించి, అర్జున, యజ్ఞసేనుని నువ్వు జయించుకున్నావు. నీతోనే రాజకుమారి శోభిస్తుంది. అగ్నిహోత్రం చేసి ఆమెను శాస్త్రోక్తంగా పాణిగ్రహం చేసుకో. నువ్వు అక్కడ అగ్నిహోత్రం లాంటి మత్స్య యంత్రాన్ని నువ్వు భేదించినావు కాబట్టి ఆమెను శాస్త్రోక్తంగా వివాహాన్ని చేసుకో అని చెప్తున్నాడు. వివాహాన్ని చేసుకో అన్నాడు. రాజా, నన్ను అధర్మ పరుని చేయకు. పెద్దలు ఎవరూ చేయలేనిది అధర్మం. ముందుగా నువ్వు వివాహం చేసుకోవాలి. తర్వాత అద్భుత పరాక్రమమైనటువంటి భీముడు చేసుకోవాలి. తర్వాత నేను, నా తర్వాత నకులుడు, ఆ తర్వాత సహదేవుడు. భీముడు, నేను, సకల సహదేవుడు ఈ రాజకుమారి అంతా నీ ఆజ్ఞావర్తులమే అని చెప్పినారు. అంటే మీరు ఏమి ఆజ్ఞ చేస్తే ఆ విధంగా మేము ఉంటాము. మొట్టమొదట నువ్వే చేసుకోవాలి ఆమెని. మేమందరూ చేసుకుంటాం, కానీ ఆమె ఆజ్ఞ ప్రకారము ప్రవర్తిస్తాము అని చెప్పినాను అనమాట. ఆమె ఆజ్ఞ ప్రకారం మేము ప్రవర్తిస్తాము అని చెప్తాము. ఇప్పుడు చేయదగిన ధర్మం ఏదో, ఏది శ్రేయస్కరమో ఆలోచించి చేయండి. పాంచాల రాజుకు హితమైనది చేయండి. మేమంతా నీకు వసులమై ఉన్నాము, ఆజ్ఞాపించు అని కుంతి ధర్మరాజుతో చెప్పిందనమాట. వైశంపాయనుడు ఇలా అన్నాడు. భక్తి స్నేహాలతో కూడిన అర్జునుని మాట విని
పాండవులందరూ పాంచాలి మీద పాండవులంతా యశస్వినైన ద్రౌపదిని చూస్తూ ఆమె హృదయంలో ఆమెను ధరించినారు. తమ హృదయాల్లో ఆమెను ధరించినారు అన్నమాట. అమిత తేజస్వి అయినటువంటి పాండవులంతా ఆమెను చూస్తుంటే వారి ఇంద్రియాలన్నీ మదిస్తూ వారి హృదయాల్లో మన్మధుడు ఉద్భవించినాడు. అంటే ఆమె యొక్క అందచందాలు ఆ విధంగా ఉన్నాయి. ఎటువంటి వారైనా కూడా తదేకంగా ద్రౌపదిని చూస్తూ ఎంతోమంది రాజులు అసలు చూడాలనే వచ్చినారనమాట. ఆ విధంగా వాళ్ళకు కూడా ఆ మన్మథుని యొక్క బాణాలు వాళ్ళు ఉద్భవించినాయి. విధాత స్వయంగా పాంచాలి రూపాన్ని కోరదగినట్లు ఇతర స్త్రీల కంటే అధికంగాను సర్వప్రాణుల మనసును హరించేదిగాను సృష్టించినాడు. సో ఈమెను ఏ విధంగా సృష్టించినాడు అంటే పాంచాలి రూపాన్ని కోరదగినట్లుగా ఆమెను చూస్తే ఆమె నాకు భార్య కావాలి అని ఈ రాజులందరూ కూడా విన్యాసాలు చేసుకుంటూ పోయినారు ఆమె దగ్గరికి. ఎలాగైనా కూడా వరించాలి అని చెప్పేసి ఆ విధంగా ఉందంట ఆమెను చూస్తూనే ఎటువంటి వాడైనా కూడా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతాడు. ఎంత పెద్ద తపస్సు చేసినప్పటికీ కూడా, ఎంత పెద్ద అతను శాస్త్రోక్తంగా ఉన్నప్పటికీ కూడా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయే విధంగా ఆమె యొక్క అందం ఉందంట. అదేవిధంగా ఇతర స్త్రీల కంటే అధికంగా సర్వ ప్రాణుల మనసులను హరించేదిగా ఉందంట. ఏ ప్రాణి చూసినప్పటికీ కూడా ఆమెను హరించేదిగా ఉందంట. ఆ విధంగా తమ్ముళ్ళు ఆకారాన్ని మనసులు ఎదిగిన ధర్మరాజు వ్యాస మహర్షి మాటలను తలుచుకున్నాడు. తమలో తమకు పరస్పరం భేదం వస్తుందనే భయంతో ఈ కళ్యాణి ద్రౌపది మన అందరికీ భార్య అవుతుంది అన్నాడు. మనందరికీ ఈమె భార్య అవుతుంది అన్నాడు. వైశంపాయనుడు అన్నాడు. పెద్ద అన్నగారి మాట విని పాండవులంతా ఆ విషయాన్నే భావిస్తూ ఉదార హృదయంతో మిన్నకుండిపోయారు. వాళ్ళకు మేము చేసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ మనందరికీ భార్యనే అన్నప్పుడు వాళ్ళు ఊరికే ఉండిపోయినారు. మనసులో ఒక స్థిమితమైనటువంటి ఒక భావన వాళ్ళలో ఏర్పడింది. వాళ్ళు ఊరికే ఉండిపోయినారు. అందులో ధర్మరాజు చెప్తున్నాడు కాబట్టి ధర్మరాజు చెప్పినాడంటే వీళ్ళంతా ఫాలో అవుతారు. వేరే ఏం లేదంటూ వృష్టి వీరుడైనటువంటి కృష్ణుడు బలరామునితో సహా పాండవుల్ని పలకరించడానికి పాండవులు ఉన్న కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. ఈయన కృష్ణుడు కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి కృష్ణ బలరాములు ఆజానుభావుడైన ధర్మరాజును అతని చుట్టూరా అగ్నిహోత్రంలాగా ప్రకాశిస్తున్నటువంటి మిగిలిన పాండవులను చూశారు. పాండవులు ఆ విధంగా వాళ్ళు అగ్నిహోత్రంలా ప్రకాశిస్తున్నారు అన్నమాట. వస్తుంది, మళ్ళీ వస్తుంది, అది వస్తుంది. ఎందుకు 5 మంది భార్యలు చేసుకో, ఎందుకు 5 మంది భర్తలు ఎందుకు ఉంటారు? ఆమె తపస్సు చేసి ఒకసారి చెప్పింది కదా, నాకు 5 సార్లు భర్త కావాలి అన్నప్పుడు 5గురు ఏమి ఇచ్చినారు అనమాట. కానీ 5గురు ధర్మాత్ములనే ఇచ్చినారు. అది 5 సార్లు అనింది అనమాట. అంటే ఋషుల యొక్క వాక్కు, ఋషుల దగ్గర కానీ మనం ఈ విధంగా కోరుకున్నప్పుడు కావాలని చెప్పినాడు. 5 సార్లు అనింది. కానీ సాక్షాత్తు శివుని దగ్గరే అనింది కాబట్టి ఆయన ఆ విధమైనటువంటి 5 మంది భర్తల్ని ఇచ్చినాడు. సో అది ఆమె గుర్తుందనమాట. అది గుర్తుంది కాబట్టి ఆమె మిన్నుకుండిపోయింది. సరే ఉంది, ఆల్రెడీ వచ్చింది కదా. అవును. ఆ కృష్ణుడు వెళ్ళి ధార్మికోత్తముడు అజామిడ వంశస్థుడైనటువంటి ధర్మరాజు పాదాలు పట్టుకుని కృష్ణుణ్ణి నేను అని నమస్కరించినాడంట. చూడండి, ధర్మరాజు పాదాలు పట్టుకొని కృష్ణుణ్ణి నేను అని నమస్కరించినాడంట. పరిచయం చేసుకున్నాడు ఆయన్ని. కృష్ణుణ్ణి నేను అని పరిచయం చేసుకున్నాడు. అంటే ధర్మానికి అంత ప్రాధాన్యత ఉంది. భగవంతుడు ధర్మము ఉండేటువంటి వాడి వెంట గజ్జలు కట్టుకొని నడుస్తూ ఉంటాడంట. అంటే ధర్మానికి అంత ప్రాధాన్యత అనేటువంటిది ఉంది ప్రపంచంలో. ఎందుకంటే ధర్మాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి తర్వాత జీవితాన్ని భగవంతుడు చూసుకుంటాడు. మనకు ఆ విశ్వాసం లేదు కాబట్టి మనం ధర్మాన్ని పట్టుకోము. ఎందుకు పట్టుకోమంటే విశ్వాసం లేదు మనకు. ధర్మాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని భగవంతుడే చూసుకుంటాడు. ఓకే కదా. ఎంతోమంది మనము తీసుకున్నప్పటికీ కూడా ఎవరైతే ధర్మాన్ని పట్టుకున్నారో వాళ్ళందరి యొక్క జీవితాన్ని ఆయనే తీసుకున్నాడు. ఆయనే తీసుకొని దాసోహం అవుతాడు.
ఇంకా కాబట్టి ఆ ధర్మాన్ని మనం పట్టుకోవాలా. ఆ ధర్మము ఎవరికి ధర్మం అంటే అక్కడేం లేదు, ఒక మనం చేయాల్సినటువంటి మనం ఎదుటి వాళ్ళది ఏది ఆశించకూడదు, సంతృప్తితో బతకాల, అంతే, వేరే ఏం లేదు. సంతృప్తితో బతకడం అనేటువంటి నేర్చుకోవాలా, ఉన్న దాంట్లో బ్రతకాల, ధర్మంగా సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. సంపాదించకూడదని చెప్పలే. చాలామంది ఏమంటే ధర్మం అంటే ఉండేదంతా దానం చేయాలా, ఊరికే ఉండాలా అని చెప్పేసి అట్లా అదేం లేదు. ఉన్నదంతా దానం చేయాల్సిన పని లేదు. 10% దానికి ఒక పర్సెంటేజ్ ఉంది. నీకు వచ్చిన దాంట్లో 10% దానం చేయాలా అనేటువంటిది ఉంది. ఇతరులకు అన్యాయంగా మనం ఇతరులకు అన్యాయంగా వాళ్ళ నుంచి మనం ఏది స్వీకరించకూడదు. ఇతరులు తప్పుదోవ పట్టించకూడదు. మానసికంగా శారీరకంగా హింసించకూడదు. ఇవే ధర్మాలు, వేరే ఏం లేదు. ఈ ధర్మాలను మనం పాటించలేకుండా పోతున్నాం. చిన్న చిన్న ధర్మాలే ఇవి. సో మన జీవితము మనకు వచ్చినట్టుగా మనం బ్రతకాలి. ఇతరుల జీవితాల మీద మన జీవితాలు ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. వాళ్ళు ఏదో ఇస్తారని చెప్పేసి, వాళ్ళకేదో అన్యాయం చేయాలని చెప్పేసి మనం ప్లాన్స్ అనేటువంటిది వేయకూడదు. అలాంటప్పుడు భగవంతుడు నీ మార్గం మంచిదని పోతున్నావు కదా, నువ్వు ఆ మార్గంలోనే పో అంటాడు, అంతే. ఆయన ఏం పట్టించుకోడు. నా మార్గంలోకి వచ్చినప్పుడు నేను కాపాడుతానంటాడు. నా మార్గంలోకి నువ్వు వచ్చినావా, నేను కాపాడుతాను. ఏదో నీ మార్గం నీకు తెలిసిందేని పోతున్నావు, ఎవరు అంటారు. దాన్ని భగవంతుడేమి ఇచ్చేయడు. కాబట్టి నువ్వేం చేయాలా, కలియుగంలో ఉండేటువంటి ఇవన్నీ కూడా మనం కల్మషాలన్నింటినీ చూసిన తర్వాత మనలో మార్పు తెచ్చుకోవాలి. మనలో ఎందుకంటే మానవునికే ఆలోచించే శక్తి, విశ్లేషణ శక్తి ఇచ్చినటువంటిది ఎవరికి ఇవ్వలేదు. భగవంతుడు ఎవరికి ఇవ్వలేదు. భగవంతుడు వాళ్ళకంతా ఆహారాన్ని, నిద్రను, పిల్లలకి అనేటువంటి అవకాశం ఇచ్చినాడు. జంతువులన్నిటికీ కూడా మనకు ఆ మూడిటితో పాటు విశ్లేషణ శక్తి, విచక్షణ శక్తి మనకి ఇచ్చినాడు. కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అంటే జంతువుల్లో నరజన్మ రావడం అనేటువంటిదే నరజన్మ బందాగా నాలుక ఇరువాగా కృష్ణా ఎనబారదే అంటాడు పురంధరదాస్. నరజన్మ బందాగా నాలుక ఉంది, నరజన్మ వచ్చింది, కృష్ణ అని పలకండయ్యా అంటాడు ఆయన. మరి కాబట్టి అంత గొప్ప వాళ్ళు నవకోటి నారాయణుడిగా ఉండి ఆయన 9 కోట్లను దానం చేసి వెళ్ళిపోయినాడు. అంటే అది నారదుని యొక్క స్వరూపం. ఆయన నారదుని యొక్క స్వరూపంలో ఆయన వచ్చినాడు అనమాట. అక్కడ ఆ స్థాయికి వచ్చినాడు. అంటే ఎన్నో జన్మల ద్వారా ఆయనకి లభించింది అది. కాబట్టి మనం కూడా అనుకుంటాం, మనమేం నారదులైతాం సార్, మనకేమి అట్లా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. అది తప్పు. అది శాస్త్రంలో కూడా చెప్తారు దాన్ని తప్పు అని చెప్పేసి. వాళ్ళు కారణ జన్ములు అంటారు. వాళ్ళు కారణ జన్ములు ఆ విధంగా అయినారు. వాళ్ళు ఎన్నో జన్మల తర్వాత ఆ విధంగా అయినారు. మనము ఎన్నో జన్మల తర్వాత కారణ జన్మలు కావచ్చు. ఆ ధర్మాన్ని మనం పట్టుకుంటే వాళ్ళ మాదిరి మనం కావచ్చు. ఈ జన్మలో లభించవచ్చు. మనము భవిష్యత్తు గురించి ఇక్కడ ప్లాన్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం మామూలు జీవితంలో భవిష్యత్తులో ఎట్లుండాలి, ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఎట్లుండాలి అన్న. అసలు 10 ఏళ్ళు బతుకుతామనే గ్యారెంటీ ఏముంది నువ్వు చెప్పు. సరే, ప్లాన్ ఏమో వేసుకుంటావు. కాబట్టి ఇది అస్థిరం. ఇది ఇలా తగిలితే జరిగితే జరగవచ్చు, లేకుంటే లేదు. కానీ నువ్వు చేసేటువంటి ధ్యానము, నువ్వు చేసేటువంటి తపము, నువ్వు చేసేటువంటి భక్తి, నువ్వు చేసేటువంటి సత్సంగము, ఇదంతా కూడా ఖచ్చితంగా నెక్స్ట్ జన్మకు కారణమవుతుంది. అంతే కదా. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఏం చేయాలో ప్లాన్ వేసుకున్నావు, సరే, ఒకవేళ కావచ్చు, చెప్పలేము. కానీ ఇది మాత్రము క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మనం చేసేటువంటి సత్సంగాలు కానీ, మనం చేసేటువంటి భగవన్ నామస్మరణ కానీ, కలియుగంలో దీనికి మించినటువంటిది లేదు. దీని తపస్సు అని చెప్తారు. రామకృష్ణ పరమహంస ఏం చెప్తారంటే, కలియుగంలో భగవన్ నామస్మరణ చేస్తున్నారంటే వాళ్ళు తపస్సు చేసినట్లే అంటాడు. తపస్సు ఏదో ఒక ముని 7 రుచులు తపస్సు చేస్తున్నారే, అట్లా వాళ్ళు తపస్సు చేసినట్టే అని చెప్తారు. అది మరి ఇంకొక ప్రయత్నం అన్నమాట. కాబట్టి మనము మంచి వైపు పోతున్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తుంది, చెడు వైపు పోయినప్పుడు చెడు ఫలితాలు ఇస్తుంది. అంతే కదా. సింపుల్ లాజిక్. మనకేమి మంచి వైపు పోతున్నామంటే అది మంచి ఫలితాలనే ఇస్తుంది. ఈరోజు కాకపోతే రేపు ఇవ్వచ్చు. ఈరోజు కాకపోతే ఒక విత్తనం పెట్టినామనుకోండి, అది ఖచ్చితంగా ఫలాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఏ రోజుకైనా ఫలాలను ఇస్తుంది. అదేవిధంగా మనం ఈరోజు
మన సమయాన్ని పెట్టుబడిగా పెట్టినాం ఇక్కడ, మన సమయాన్ని పెట్టుబడిగా పెడుతున్నాం. మన యొక్క సమయమే, వేరే ఏం లేదు ఇక్కడ, వేరే డబ్బులేమి పెట్టడం లే, మనమేమి ఏదో చేయడం లేదు, పెద్ద పెద్ద యాగాలు హోమాలు ఏదేదో చెప్పి పెద్ద పెద్ద పూలారాలు వేసేది ఏం లేదు ఇక్కడ. సమయమే పెట్టుబడిగా పెడితే మరి ఇంతకంటే సమయాన్ని పెట్టుబడిగా పెట్టడానికి కూడా మనకు సమయం లేదు అంటున్నామంటే, మాట్లాడడానికి సమయం ఉంది, సినిమాలు చూడడానికి సమయం ఉంది, బారా మసాలా తినే సమయం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. దోశ 10 నిమిషాలు లేట్ అయితే వెయిట్ చేసే అవకాశం ఉంది, ఇంకా దాన్ని నీట్గా వేయి చూస్తే వాడికి ఇన్స్ట్రక్షన్ చేసే సమయం ఉంది. కానీ భగవన్ నామస్మరణ చేయడానికి మాత్రము ఈరోజు మనకు సమయం లేదు. ఇది సంపాదించుకోవడం అడిషనల్గా సమయాన్ని అది ఖర్చు పెడుతున్నాము వేరే దానికి, ఇది సంపాదించుకోవడం. ఇంకా కొన్ని రోజులు ఇట్లాంటి సత్సంగాలు ఇవన్నీ చేయడం వల్ల మన ఆరోగ్యాలు బాగుండి మనకు ఉండేటువంటి ఏమైనా రోగాలు కూడా పోయి మన ఆయుష్ కూడా పెరిగే అవకాశం ఉంది, ఆయుష్ కూడా పెరిగే అవకాశం ఉంది. టెన్షన్ తగ్గిపోతుంది, మనిషికి టెన్షన్ తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతాయి. ఈరోజు సర్వ కారణాలకు మూలం ఏమి? టెన్షనే. కాబట్టి టెన్షన్ అనేటువంటి తగ్గించుకోవాలంటే సాయంత్రం పూట్ల ప్రదోష వేళలో కనీసం కూర్చొని ఈ విధంగా ఉండడం ద్వారా మనం ఎంతో పుణ్యాన్ని పొందుతాము, ఎంతో ఆరోగ్యాన్ని పొందుతాము, ఆధ్యాత్మికతను పొందుతాము. ఇవన్నీ కూడా మనం పొందడానికి అవకాశం అనేటువంటి ఇందులో ఉంది. ఇందులో చేయాల్సింది ఏం లేదు, మన సమయాన్ని కొద్దిగా పెట్టుబడిగా పెట్టడమే తప్ప వేరే అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఏదో కొన్ని సంఘాలు అట్లుంటాయి, మాకు ఆ డబ్బులు ఇవ్వాల, ఆ డబ్బులు ఇవ్వాల, ఈ డబ్బులు ఇవ్వాల, అట్లా ఎవరన్నా మనం పూర్తి చేస్తారా? మేము 5 ఏళ్ళ నుంచి అడిగినాము, మేమేం పెద్దగా మేమేం పోగొట్టుకోలేదు, డబ్బులు పోగొట్టుకునే వాళ్ళం కాదు, ఏమీ చేసుకోలేదు మనం, మరి ఆనందంగా ఉండిపోయినాం. అంటే ఆ విధంగా ఇది రియల్గా మనం చేసేటువంటి సత్సంగం, దేన్ని ఆశించకుండా మనమందరూ చేసుకున్నటువంటిది. ఇది భగవంతునికి ప్రీతి కలిగిస్తుంది. ఎప్పటికైనా కూడా భగవంతునికి ప్రీతి కలిగించడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా బలరాముడు కూడా వెళ్ళి తన పేరు చెప్పుకుని ధర్మరాజును అభినందించినాడు. వారిద్దరూ పాండవులు సంతోషంగా ఆనందించారు. వారిద్దరిని చూసి వాళ్ళు ఆనందించారు. బలరామకృష్ణులిద్దరూ తమ మేనత కుంతీదేవికి పాదాభివందనం చేశారు. మేనత కుంతీదేవి అజాతశత్రువైన ధర్మరాజు కృష్ణుని చూసి కుశలం అడిగాడు. కృష్ణ, ప్రచ్ఛన్నంగా నివసిస్తున్న మేము నీకు ఎలా తెలిసాము? మేము ఇంత మారువేషాల్లో ఉన్నామే, నువ్వు ఎట్లా కనిపెట్టినావు మమ్మల్ని అని అడిగారు. కృష్ణుడు చిరునవ్వు నవ్వి, రాజా, గూఢంగా ఉన్న అగ్ని తెలుస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు అగ్ని ఉందంటే అక్కడ పొగ వస్తూనే ఉంటుంది కదా, అంటే అగ్ని ఉందని నేను తెలుసుకున్నాను. మీరు ఎంత నిగూఢంగా ఉన్నా అగ్ని తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే కృష్ణుని యొక్క ఇది తెలియడం లేదు వాళ్ళకి, ఇంకా ఇంపాక్ట్ తెలియడం, కృష్ణుడు ఎవరు అనేటువంటిది ఇంకా వాళ్ళకు తెలియడం లేదు. అంతటి పరాక్రమం పాండవులను మించి మానవుల్లో ఎవరికి ఉంటుంది? మీ అంతటి పరాక్రమము మానవుల్లో ఎవరికి ఉంటుందయ్యా? పాండవులకే ఉంటుంది. అది ఆ పరాక్రమము సాదాసీదా వ్యక్తులకు ఉండదు, ఎందుకంటే దైవాంశ సంభూతులు కాబట్టి. అదృష్టవశాత్తు శత్రువులను సహించగల మీరంతా భయంకరమైన లక్షాగృహం మంటల నుంచి తప్పించుకున్నారు. అన్ని చెప్తున్నాడు ఆయన. అమాత్యునితో కూడి పాపి అయిన దుర్యోధనుడు కోరిక అదృష్టవశాత్తు తీరలేదు, వాడి కోరిక తీరలేదు. మిమ్మల్ని అంతా చంపాలనుకున్నాడు, అదృష్టవశాత్తు వాడి కోరిక తీరలేదు. మీరు లక్షాగృహం నుంచి మంటల నుంచి తప్పించుకున్నారు. మీకందరికీ మా అంతరంగంలో నింపుకున్న కళ్యాణమగుగాక. అగ్నిహోత్రం వలె వృద్ధి పొందుతూ వ్యాపించండి. ఇప్పుడు ఏ రాజు మిమ్మల్ని గుర్తుపట్టలేడు. ఇక మేము శిబిరానికి వెళ్దామంటూ కృష్ణుడు ధర్మరాజు యొక్క అనుజ్ఞను తీసుకుని బలరామునితో సహా వెళ్ళిపోయినాడు. భగవంతుడు ఇట్లా కనిపించినాడు, ఆశీర్వాదం ఇచ్చేసినాడు. ఏమని అంటే, అగ్నిహోత్రంగా వృద్ధి పొందుతూ ఉండండి మీరందరూ కూడా. కాబట్టి ఏ రాజు కూడా మిమ్మల్ని గుర్తించలేరు. కుమ్మరి ఇంట్లో వెళ్తున్న భీమార్జులను దుష్టద్యుమ్నుడు వెనుక నుంచి అనుసరించి వెళ్ళినాడు. తెలియకుండా చాలామంది సేవకులు అక్కడ పెట్టి దుష్టద్యుమ్నుడు తాను భార్గవుని ఇంటి దగ్గర అజ్ఞాతంగా ఉన్నాడు. ఎవరు వీళ్ళు? ఇంత 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 ధనుర్విద్య ఎట్లొచ్చింది వీళ్ళు? నిజంగా ఎవరు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళకి అనుమానం కలుగుతా అన్నప్పుడే సాయంకాలం అయ్యాక శత్రు సంహారకులైన భీమార్జునులు బాహులైనటువంటి నకుల సహదేవులు భిక్షాటనం చేసుకుని వచ్చి ధర్మరాజుకు నివేదించారు. అప్పుడు వదాన్య అయినటువంటి కుంతి ద్రౌపదితో ఇలా అంది,
ముందు నువ్వు అన్నము తీసుకొని ఒక భాగము దేవతలకు బలిగా నివేదించు, మరొక భాగం విప్రులకు భిక్షగా పెట్టు అనిందనమాట. ఒక భాగం నువ్వు తీసుకుని ఒక భాగం విప్రులకు పెట్టు. అన్నం కోసం మనం చుట్టూ ఆశ్రయించుకొని ఉన్న వారికి కొంత భాగం పెట్టాలి. అంటే మనము ఏదైనా అన్నం తింటున్నప్పుడు మన చుట్టూ ఆశ్రయించున్నటువంటి వారికి మనం అన్నం పెట్టాలి అని చెప్తాంది. మిగిలిన దాన్ని సగం ఒక పక్క పెట్టు, ఇంకా మిగిలిన సగం 6 భాగాలు చేయి. 4 భాగాలు కొడుకులకు, నాకు 1, నీకు 1, మొత్తం 6 భాగాలు. ఎంత నీట్గా వాళ్ళ ఆహారాన్ని పంచుకుంటున్నారు. మొదటి చేసిన సగభాగము అడుగో ఏనుగులాగా వృషంలాగా తెల్లగా పెద్ద శరీరంలో ఉన్న యువకుడు ఉన్నాడే, వాడు కాస్త ఎక్కువ తినగలడు, వాడికి ఎక్కువ పెట్టు. అంటే భీముడికి పెట్టాలి. ఎక్కువ తినేటువంటి వాడు ఉన్నాడు, వాడికి ఎక్కువ పెట్టు. ద్రౌపది ఆ మాటలు విని ఏమి శంకించకుండా సంతోషంతో ఆమె చెప్పినట్లు అక్షరాలా చేసింది. వారంతా 6 భాగాలుగా చేసుకుని ఒక భాగంలో ఎక్కువ పెట్టి ఆ భాగాన్ని భీమునికి ఇచ్చి అందరూ ఆనందంగా భుజించినారు. భోజనానంతరం మాతృ కొడుకులు సహదేవుడు నేలపై దర్భలతో శయనం ఏర్పాటు చేశాడు. వాటిపై వీరులంతా తమ తమ కృష్ణాంజనాలు పరుచుకొని నేలపై పడుకున్నారు. కృష్ణాంజనం అంటే జింక చర్మాలు. ఆ విధంగా పాండవులంతా దక్షిణ దిక్కుకు తలపెట్టి పండుకున్నారు. వారి తలల దగ్గర కుంతి, పాదాల దగ్గర ద్రౌపది పడుకునింది. వాళ్ళ పాదాల దగ్గర ద్రౌపది పడుకునింది. ద్రౌపది పాండవుల కాలిదిండులాగా నేల మీద పరిచిన దర్భాలపై పడుకునింది. కాలిదిండులాగా పడుకునిందంటారు. అప్పుడు అది ఆమె మనసుకు ఏమాత్రం కష్టం అనిపించలేదు. పాండవులను ఆమె కించిత్తూ కూడా తిరస్కరించలేదు. అంటే ఆమె కూడా దైవాంశ సంభూతురాలుగానే పుట్టింది కాబట్టి ఆమె ఏమాత్రము కూడా వాళ్ళు భిక్షాటనం చేస్తున్న రాజు కూతురు అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు భారతం ఏం చెప్తుంది? కష్ట సుఖాలు అనేటువంటివి మనిషికి సహజము. సుఖం వచ్చినప్పుడు అది దుఃఖం అనే కిరీటాన్ని పెట్టుకొని వస్తుంది. ఖచ్చితంగా నీకు సుఖం వచ్చింది అంటే నెక్స్ట్ దుఃఖం అనేటువంటిది ఉంది. ఆ దుఃఖానికి నివారణ ఏమిటి అంటే ఇట్లాంటిది. ఇలాంటి దాంట్లో ఉండేటువంటి వాళ్ళు దుఃఖం వచ్చినా దాన్ని ఎదుర్కొంటారు. చూడండి, రాజకుమారిగా ఉండేటువంటి ఆమెకు అంతమంది రాజుల్లో ఎవరినైనా చేసుకోవచ్చేయండి. అయినప్పటికీ కూడా అక్కడ స్వయంవరంలో జరిగినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు అంటే అర్జునుడు అనుకోండి, అది వేరే విషయం. కానీ వచ్చిన తర్వాత ఆమె చూసుకున్నటువంటిది ఎక్కడ కూడా ఆమెను రాజకుమారులాగా చూసుకోలేదు కదా వాళ్ళు ఎవరు కూడా. దర్భం మీద పడుకునింది, కాలి దిండులాగా కాళ్ళ దగ్గర పడుకునింది. వాళ్ళకు వచ్చినటువంటి ఆహారాన్ని 6 భాగాలుగా చేసుకుని ఆమె పడుకునింది. కుంతి యొక్క మాటలు విన్నది, అంటే అత్తగారి మాటలు విన్నది. ఇప్పుడు కోడళ్ళు ఎవరు అత్తగారి మాట వినరు, ఎవరు వినరు. ఈమె 6 భాగాలు చేసింది. ఫ్యామిలీనే 6 భాగాలు చేసేస్తుంది కావాలంటే ఆమె లోపలికి వచ్చినాక. మొత్తం 6 భాగాలు అయిపోతుంది. ఇక ఎడమకాలు పెట్టే వస్తుంది, కుడికాలు ఎడమకాలే పెట్టి వస్తుంది ఒక్కోసారి. కొన్ని కుటుంబాలే నాశనాలు అయినాయి కోడళ్ళు వచ్చినాక, కొన్ని కుటుంబాలు బాగుపడినాయి కోడళ్ళు వచ్చినాక. ఆమె సర్దుకునింది అంతా కూడా. సో ఆ విధంగా ఉండేటువంటి దాంట్లో ఇవన్నీ వినాలా. ఇట్లా ద్రౌపది యొక్క సుగుణమైనటువంటి లక్షణాలు ఇవి. ఒక రాజకుమారిగా ఉండేటువంటి ఆమె మరి ఎలాంటి పరిస్థితిని దాన్ని మార్చుకునింది, ఎలాంటి పరిస్థితికి ఆ విధంగా వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కూడా ఎదురు తిరుగుతారు ఏమిటిది అని చెప్పేసి. కానీ వాళ్ళు చెప్పినటువంటి ఒక్క మాటకు కూడా ఎదురు తిరగలేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు తేజస్సుతో ఉన్నారు. ఆ తేజస్సుతో ఉండడం వల్ల ద్రౌపది ఏమంటే, వీళ్ళెవరో గొప్ప తేజస్సు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళని నేను పెళ్లి చేసుకోవడమే నా అదృష్టమని భావించిందని. వీళ్ళని పెళ్లి చేసుకోవడమే నా అదృష్టంగా వాళ్ళు భావించింది. ఆమె అక్షరాలు అట్లా చేసింది. భోజనానంతరము వీరంతా కూడా తమ కృష్ణాంజనాలు పట్టుకుని నేలపై పడుకున్నారు. అప్పుడు ఏమాత్రమూ తిరస్కరించలేదు. అలా పండుకొని పాండవులు సేనాధికారుల గురించి, దివ్యాస్త్రాల గురించి, రథాలు, ఏనుగులు, గదలు మొదలైన విచిత్రమైన కథలు చెప్పుకుంటున్నారంట. దివ్యాస్త్రాల గురించి అనేక రకాలైనటువంటి కథలు. వారు చెప్పుకున్న కథలన్నీ పాంచాల మహారాజపుత్రి అయినటువంటి ద్రౌపది వింటూ కూర్చొనిందంట. వింటూ ఆమె పడుకోయిందంట ఏమేమి చెప్తున్నారు అని చెప్పేసి. అక్కడ ఉన్న మనుషులంతా అలా నేలపై పడుకున్న ఆ ద్రౌపదిని చూసినారంట. రాజకుమారులైన దుష్టదిమ్ముడు వారు రాత్రి చెప్పుకున్నదంతా విని మహారాజు ద్రుపదునికి చెప్పాలని త్వరగా దగ్గరికి వెళ్ళాడు. వీడు దుష్టదిమ్ముడు అన్నీ వింటా అన్నాడు బయట నుంచి.
ఏమేమి మాట్లాడుతున్నారు వీళ్ళు, ఏ అస్త్రాల గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా విని తొందరగా వాళ్ళ నాన్నకు చెప్పాలని చెప్పేసి దగ్గరికి వెళ్ళినాడు. ద్రుపదుడు విషాదముతో వారు పాండవులని తెలియక దుష్టద్యుమ్నుని ఇలా అడిగారు, ద్రౌపది ఎక్కడ వెళ్ళింది, ఎవరు తీసుకుపోయారు, నా పుత్రి శూద్రుని గ్రహించలేదు కదా. ఎట్లన్నా కానీ తండ్రికి ఉంటుంది కదా, శూద్రుడు గ్రహించలేదు కదా, హీనకులుడు గ్రహించలేదు కదా, కప్పం కట్టే వయస్సుడు గ్రహించలేదు కదా, నా నెత్తి మీద బురద పాదం ఎవడు పెట్టలేదు కదా, పూలమాల శ్మశానంలో పడలేదు కదా అని అనేక రకాలుగా ఆలోచించినాడు. ఏమిటిది, ఏం జరిగింది అని. నా పుత్రికను నా వర్ణం వాడే గ్రహించినాడా, అగ్రవర్ణం వాడు గ్రహించినాడా, ద్రౌపదిని గ్రహించిన ఈయన వర్ణస్థుడు ఎవడు, నా నెత్తిన తన పాదం పెట్టలేదు కదా. ప్రసిద్ధుడైన నరోత్తముడు అర్జునునకు పిల్లనివ్వకుండా ఇలా ఎవడైనా పరితపిస్తాడా. నిజం చెప్పు, నా పుత్రికను గెలుచుకున్నవాడెవరు, నిజం చెప్పు దుష్టజుమ్య, నా పుత్రికను ఎవరు గెలుచుకున్నారు, మత్స్యయంత్రం కొట్టి అని అడిగినాడు. విచిత్ర వీర్యపురుషుడైనటువంటి పాండురాజు యొక్క కొడుకులు బతికి ఉన్నారా? ఈరోజు పాండుని చిన్న కొడుకు అర్జునుడే ధనస్సును బట్టి లక్ష్యం భేదించాడని నేను అనుకుంటున్నాను. ఇలాంటి లక్ష్యాన్ని భేదించినాడంటే అది అర్జునుడు తప్ప మరొకడు భేదించలేడు, అతనేనా అని అడిగాడంట. అప్పుడు ద్రుపదుడు పలికిన మాటలు విని సోమాంస వంశ శ్రేష్ఠుడైనటువంటి దుష్టద్యుమ్న రాజకుమారుడు పరమానందపడి ద్రౌపదిని చేపట్టిన వారు మొదలైన వృత్తాంతమంతా చెప్పినాడు. వింటిని ఎక్కిపెట్టి లక్ష్యాన్ని నేలగొట్టిన ఆ యువకుడు విశాల నేత్రుడు, కృష్ణాంజనాన్ని ధరించినాడు. దేవతలతో సమానమైన రూపం గలవాడు. ఆ వీరుడు ఇతరులతో ఎవరితో కలయక బ్రాహ్మణ శ్రేష్ఠులు చుట్టుముట్టి అభినందిస్తూ ఉండగా సర్వదేవతలు మహర్షులు మధ్యలో నిలిచిన దేవేంద్రుని వలె కనిపిస్తూ వేగంగా నిష్క్రమించినాడు. ఈ విషయాన్ని నేను చూశాను. అప్పుడు ద్రౌపది మిక్కిలి ప్రసన్నురాలై గజరాజును అనుసరించే అస్థిన వలె వారిని అనుసరించింది. సహించలేని రాజులందరూ కోపించి నలువైపుల నుంచి వారిని ముట్టడించినారు. వారిలో రెండవ వాడైన వీరుడు పెద్ద చెట్టును పెరికి రాజ మందిరంలోకి దుమికి యముని కోపంతో సమస్త ప్రాణులను సంహరించినట్లుగా రాజ సమూహాలను అన్నింటినీ కూడా యముని వద్దకు పంపించినాడు. అక్కడ జరిగినటువంటి సంఘటన చెప్తున్నాడు. ఇతను తీసుకుని పోతుంటే ద్రౌపదిని వీళ్ళందరూ చుట్టుముట్టినారు. బ్రాహ్మణులందరూ కూడా చుట్టుముట్టినారు. మహర్షులందరూ ఆయన చుట్టుముట్టినారు. సర్వదేవతల మధ్యలో నిలిచినటువంటి దేవేంద్రునిలాగా అతను ప్రకాశిస్తున్నాడు. కాబట్టి వాళ్ళకు అడ్డు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా యమధర్మరాజు దగ్గరికి పంపించేసినాడు. ఆ విధంగా ద్రుపద మహారాజు సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తున్న వారిరువురు నరశ్రేష్ఠులు. వారు రాజులందరూ చూస్తూ ఉండగానే ద్రౌపదితో కలిసి నగరాన్ని వెలుపల ఉండే కుమ్మరి ఇంట్లోకి ప్రవేశించినాడు. ఆ ఇంటిలో అగ్నిశిఖతో సమానంగా వెలుగుతున్న ఒక స్త్రీ కూర్చొని ఉంది. కుంతి ఒక స్త్రీ అక్కడ కూర్చొనింది. బహుశా ఆమె ఆ వీరుని తల్లి కావచ్చు. ఆమె సమీపంలో అగ్నిజ్వాల వలె ప్రకాశించే 3 పురుషులు కూర్చున్నారు. సకల సహదేవులు వీళ్ళందరూ కూడా కూర్చున్నారు అక్కడ. వారందరూ వీరులు స్వయంగా తల్లి పాదాలకు నమస్కరించి ద్రౌపదిని నమస్కరించమని ఆజ్ఞాపించినారు. నమస్కరించిన పిదప ద్రౌపది నీ తల్లికి అప్పగించి వాళ్ళు భిక్షాటనకు వెళ్ళారు. వారు భిక్షాటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ద్రౌపది ఆ భిక్షాన్నాన్ని వారి తల్లి ఆజ్ఞానుసారం దేవతలకు బలి ఇవ్వగా బ్రాహ్మణులకు తృప్తిగానిచ్చి వారి తల్లికి వారికి ప్రత్యేకంగా వడ్డించి చివరకు తాను కూడా తిన్నది. కాబట్టి రాజా భోజనమైన పిమ్మట వారందరూ నిద్రించసాగారు. ద్రౌపది వారి పాదాల దగ్గర నిద్రించింది. భూమిపైనే ఆమె పాన్పు ఏర్పాటు చేసుకుంది. కింద దర్భలు పడి లేడి చర్మాన్ని పరుచుకున్నది. వారు వర్షాకాలపు మేఘం వలె గర్జిస్తూ మధ్య మధ్యలో చిత్ర విచిత్రాలైన కథలు చెప్పుకుంటున్నారు. 5 వీరులు మాటలను బట్టి వారి వైశ్యులు కాదు, బ్రాహ్మణులు కాదు, వాళ్ళు క్షత్రియులే కన్ఫర్మ్ చేసేసినాడు రాజా. వారు చేసే యుద్ధ వర్ణనలను బట్టి క్షత్రియ పుంగవులే, సందేహము లేదు. ఇందులో సందేహం అనేదే లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ అస్త్రాల గురించి ఆ శస్త్రాల గురించి వర్ణిస్తూ ఉంటే క్షత్రియులకే ఆ నాలెడ్జ్ ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుంది చెప్పండి. కాబట్టి కుంతీపుత్రులైన పాండవులు రక్షాగృహం నుంచి తప్పించుకుని వచ్చారని విని ఉన్నాం కదా. పాండవులతో సంబంధం కలుపుకున్న వల్లనే మన కోరిక తప్పక సఫలం
కాగలదనిపిస్తుంది. బలంగా నారి బిగించిన ధనస్సు సిద్ధం కావించబడిన తీరు, దుర్భేద్యమైన లక్ష్యం భేదించబడిన తీరు చూస్తే వారి మాటలను బట్టి కుంతీపుత్రుడైన పాండవులే బ్రాహ్మణుని వేషంలో స్వయంవరంలో పాల్గొన్నారు కనిపెట్టేసినాడు. ఈ విధంగా కనిపెట్టేశాడు. ఈ సమాచారం విన్న ద్రుపదుడు ప్రసన్నుడై వారిని గురించి తెలుసుకోవాలి, మీరు పాండవులేనా అని అడగరమ్మని ఒక పురోహితుడిని పంపించినాడు. మీరైతే నీట్గా అడుగుతారు అన్ని విషయాలు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఎవరు మీరు అని చెప్పేసి ఒక పురోహితుడిని పంపించినాడు. రాజాజ్ఞను అనుసరించి ద్రుపద పురోహితుడు వారి వద్దకు వెళ్ళి వారి గుణగానం చేసి రాజైన ద్రుపదిని మాటగా ఒక్కొక్కరిని పలకరించి ఇలా అన్నారు: వీరులారా, వరాన్ని ఇవ్వగల పంచాల రాజైన ద్రుపదుడు మీ పరిచయాన్ని కోరుతున్నాడు. లక్ష్యాన్ని అవలీలగా చేయించగల వీరపురుషుని చూసి అద్దుల్లేని ఆనందాన్ని పొందినారు. మీరు మీ జాతిని కులాన్ని తెలపండి, శత్రురాజుల శిరస్సులందు కాలు మోపండి. నా హృదయాన్ని అనుచరులతో కూడిన ద్రుపద మహారాజు హృదయాన్ని ఆనందభరితం చేయండి. పాండు మహారాజు ద్రుపదునికి ఇష్టసకుడు, ప్రాణ సమానుడు. పాండు మహారాజునకు ప్రియమైన కోడలిగా తన పుత్రికను సమర్పించాలని ద్రుపదుని యొక్క చిరకాల కోరిక. అసలు యాక్చువల్గా పాండురాజు యొక్క కొడుకే ఇవ్వాలని ఆయన చిరకాల వాంఛ కూడా. కాబట్టి సర్వాంగ సుందరులారా, మహారాజులైనటువంటి ద్రుపదుని హృదయంలో పొడవైన బలమైన చేతులు గల అర్జునుడు నా కుమార్తె ద్రౌపదిని ధర్మపూర్వకంగా వివాహమాడుగాక అనే చిరకాల కోరిక ఆయనలో ఎప్పటిలోగా మిగిలి ఉంది. నా కోరిక తీరితే నా పూర్వ శుభకర్మల ఫలితాన్ని నేను పొందినట్లే అని భావించినాడంట. ఇది తనకు కీర్తిని, పుణ్యాన్ని, మేలును గ్రహిస్తుంది. ద్రుపద పురోహితుని మాటలు విని అతను వినయశీలంగా గుర్తించి యుధిష్ఠిరుడు, వీరు ద్రుపదుని పురోహితులు మానవీయులు కాబట్టి ఈయనకు ఆదర సత్కారాలు విశేషంగా జరపండి, అర్ఘ్యపాద్యాదులు సమర్పించండి అని భీముణ్ణి ఆదేశించినాడు. రాజా వెంటనే భీముడు అర్ఘ్యపాదాలతో ద్రుపద పురోహితునికి అర్పించినాడు. పురోహితుడు ఆనందంగా దాన్ని స్వీకరించి సుఖంగా కూర్చున్న తర్వాత యుధిష్ఠిరుడు బ్రాహ్మణుడితో ఇలా అంటున్నాడు: పాంచాల రాజైన ద్రుపదుడు తన కోరికను అనుసరించి ఈ కన్యకను ఇయ్యలేదు. లక్ష్యాన్ని భేదించిన వారికి కన్యనిస్తానని నిర్ణయించినాడు. ఈ వరపురుషుడు నియమానుసారం లక్ష్యాన్ని భేదించి ఈ కన్యను పొందాడు. మీరేమి అర్జునునికి ఇవ్వాలని ఏం చెప్పలేదు, మీరేం చెప్పినారు? స్వయంవరాన్ని ప్రకటించినారు. లక్ష్యాన్ని భేదించిన వానికి ఇస్తామన్నారు. కాబట్టి లక్ష్యాన్ని ఇతను భేదించినాడు, ఇతనికి మీరు ఇచ్చారు. రాజు ఆ విషయంలో వర్ణశీల గోత్ర వివక్షత పాటించలేదు. వింటిని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదించిన వారికి కన్యనిస్తానన్నాడు. ఈ విధంగా రాజుల సమక్షంలో ఈ మాననీయుడు ద్రౌపదిని గెలుచుకున్నాడు. ఈ స్థితిలో మీ రాజు బాధపడవలసింది, కష్టపడవలసింది ఏదీ లేదు కదా. ఈ రీతిలో ఆయన బాధపడవలసింది ఏముంది, కష్టపడవలసింది ఏముంది? నిర్ణయం అయిందే కదా, గట్టిగా ప్రకటించినాడు కదా. ఎవరైతే ఈ మక్ష యంత్రాన్ని భేదిస్తారో ఖచ్చితంగా వాళ్లకు నా కుమార్తెని ఇస్తాను అని చెప్పినాడు, నా చెల్లెల్ని ఇస్తానని చెప్పేసి ధృష్టద్యుమ్నుడు గంభీరంగా కూడా ప్రకటించినాడు. ద్రుపదుని మనసులో ఉన్న కోరిక కూడా ఇప్పుడు సిద్ధిస్తుంది. ఈ రాజకన్యను పొంది అన్ని విధాలుగా మేము యోగ్యులము, ఉత్తములు కాగలం వాస్తవం. బలహీనుడు ఆ ధన వింటిని తొడగలేడు. అస్త్ర విద్యాబలం పూర్తిగా లేనివాడు, ఈయన వంశంలో పుట్టినవాడు ఆ విధంగా లక్ష్యాన్ని పడగొట్టడం అసాధ్యం. మంచిగా చెప్తున్నాడు, ఎంత నీట్గా చెప్తున్నాడు, నిదానంగా చెప్తున్నాడు. బలహీనుడు ఈ ధనస్సు వింటిని తొడగలేడు, అసలు దాన్ని ముట్టుకొనే లేడు, చాలా మంది పడిపోయినాడు. అస్త్ర విద్యాబలం పూర్తిగా లేనివాడు, హీన వంశంలో పుట్టినవాడు ఆ విధంగా లక్ష్యాన్ని పడగొట్టడం అసాధ్యము. అంటే ఎవరైతే హీన వంశాల్లో పుట్టింటారో వాళ్ళు సరైనటువంటి విద్యను నేర్చుకొని ఉండరు కాబట్టి అలాంటి ధనస్సును వాళ్ళు ఎక్కుపెట్టడం అనేటువంటిది అసాధ్యము. కావున పాంచాల రాజుకు తన కుమార్తె విషయంలో చింతించడం యుక్తం కాదు. అలా అనుకుంటే ఈ లోకంలో మరే నరుడు ఆ లక్ష్యాన్ని సాధించలేడు. కాబట్టి మీరు చింత చేయొద్దండి అని చెప్పండి. ఆయనకి యుధిష్ఠిరుడు ఇలా ద్రుపద పురోహితులతో మాట్లాడుతూ ఉండగానే పాంచాల రాజు కుమార్తె అయిన ద్రుపదుని వేరొక దూత అక్కడికి వచ్చాడు. ద్రుపద మహారాజు మీ కోరిక విందును సిద్ధము చేసి నాడని ఆయన విన్నవించాడు.
మీ కొరకు అంటే ద్రుపద మహారాజు మీ కొరకు విందు ఇస్తున్నాడు, మీరంతా విందుకు రాండి అని చెప్పేసి ఇంకొక దూత వచ్చి వాళ్ళకి పాండవులకి ధర్మరాజుకు చెప్పినాడు అన్నమాట. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తద్భవే తస్సర్యం క్షమ్యతాదేవ నారాయణ నమస్తే.